న్యూస్ డీటెయిల్స్. రేపు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ముట్టడికి నిర్వాసితులు పిలుపునిచ్చారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం చేయకుండా ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్న యాజమాన్యం వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నట్టుగా తెలియజేశారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు కూడా నిరసన చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు. రేపు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ముట్టడికి నిర్వాసితులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కూడా వారికి సంబంధించి భూ నిర్వాసితులపై యాజమాన్యం జాప్యం చేస్తుందని చెప్పేసి కూడా నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. సాయిరాం, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఓ పక్కన సంవత్సరాల వరబడి ఆందోళన చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. మరోవైపు నిర్వాసితులు కూడా రోడ్డెక్కుతున్నారు. రేపు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ముట్టడికి ఇవ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భూదానం చేయకపోతే స్టీల్ ప్లాంట్ వచ్చేది కాదు, స్టీల్ ప్లాంట్ ఏర్పడేది కాదని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొచ్చింది. వేలాది ఎకరాలు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి తగిన న్యాయం చేయకుండా ఆర్ కార్డు ఉన్నప్పటికి కూడా ఆర్ కార్డు ఎవరికి కూడా వినియోగించకుండా ఆర్ కార్డులో ఉన్న నిబంధనల మేరకు వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు కానీ లేకపోతే ఉపాధి కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం యాజమాన్యం పట్ల గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఉద్యమం చేస్తున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కూడా వాళ్ళకి మద్దతుగా చాలా సార్లు ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవలే మనం ప్రైమ్ కూడా మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులతో క్షేత్రస్థాయిలో వాళ్ళ ఆందోళన కూడా వెలువతేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు అందరూ కూడా మద్దతిచ్చినప్పుడు కూడా నిర్వాసితుల సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. సంవత్సరాల తరబడి వాళ్ళ సమస్యలు అదే విధంగా ఉండిపోతున్నాయి. ఎకరాలు వందలాది ఎకరాలు కూడా కుటుంబాలు త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ కోసం నిర్వాసితులు ఇచ్చారు. ఆ నిర్వాసితులకి ఇచ్చినటువంటి హామీ మేరకు యాజమాన్యం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కానీ లేకపోతే స్థలాలు ఇవ్వడం కానీ ఇల్లు కట్టించడం కానీ ఉపాధి అవకాశం చూపించడం కానీ అటువంటి సమస్యలు ఏమీ పరిష్కరించడం పట్ల ఎంతో కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ పరిస్థితిలో రేపు పొద్దున్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తం ఆందోళన చేపట్టినట్టు కూడా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగానే రేపు భారీ ఎత్తున వందలాది మంది కార్మికులు నిర్వాసితులు కూడా తరలి రావాలని కూడా పిలుపుకోవడం జరిగింది. మొత్తం భారీ ఎత్తున రేపు ఆందోళన చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. ఏదైనప్పుడు కూడా ఒకవైపు కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు, మరోవైపు నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కూడా రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒకవైపు కార్మికులు మరోవైపు నిర్వాసితులు రేపంతా ఉద్యమం కూడా ఉధృతం చేసేందుకు భవిష్యత్తులో తమ న్యాయమైన డిమాండ్ సాధించడానికి కూడా రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుంది.